told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సునీత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారు కండి, పక్కిలు అండి, చిన్న చేపలు అంటారు, అందరికి తెలిసిందే కదా. నీట్గా ఒక 1 kg తీసుకొచ్చామండి. నీట్గా క్లీన్ చేసుకున్నాము. తలలు అవన్నీ తీసేసి, తలలు, తోకలు, పొట్టు అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఒక్కొక్కటి చాలా టైం పడుతుంది కదా ఇది క్లీన్ చేసుకోవాలంటే, కానీ ఓపికతో చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతుంది. 1 kg తెచ్చుకున్నామండి మనం. ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి, కట్ చేసుకున్నాము. 2 ఉల్లిపాయలండి, నార్మల్ మీడియం సైజ్వి వేసుకున్నాము. పచ్చిమిరపకాయలేమో 12 దాకా వేసుకున్నామండి. హాఫ్ కట్ చేసుకొని హాఫ్గా 12 వరకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. వేసుకొని పసుపు వేసుకున్నామండి. పసుపు 1 స్పూన్ వేసుకున్నాము. 1 to 1.5 పడుతుంది. కారం అండి, మేము కొద్దిగా కారం ఎక్కువే తీసుకుంటాము, అందుకు మేము ఒక 5 to 6 స్పూన్స్ వేసుకున్నామండి. తక్కువ తినాలి అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇవి కేజీ చేపలండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మేము కొద్దిగా నార్మల్గా తింటాము, ఎక్కువ తినము సాల్ట్. మంచిగా కలుపుకోవాలండి మొత్తము. చేపలు మసాలా అంతా, కారం అదంతా చేపలకి పట్టేటట్టుగా మొత్తం పైకి కిందికి వేసి కలపాలండి. కారం సరిపోలేదని ఇంకొద్దిగా వేసుకున్నాం మేము. దాదాపుగా ఈ చేపలు ఎప్పుడో తెచ్చుకున్నాం మా ఇంట్లో అయితే, ఇప్పుడు తేలేదు. చాలా సంవత్సరాల కిందట తెచ్చాం ఇదే, మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నాము. ఇందులో మేము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయం లేదండి. చేపల కూరలు ఎక్కువ శాతం అది వేయం మేము. ఆయిల్ అండి 6 to 7 స్పూన్స్ వేసుకున్నాము. నాన్ వెజ్ కదా కొద్దిగా ఎక్కువే పడుతుంది. అంటే మా దగ్గర ఆయిల్ స్పూన్ ఉంటుంది, దాంతో మేము 6 to 7 స్పూన్స్ వేసుకున్నాము. అదిగో దాంతో మంచిగా కలుపుకోవాలండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే. చింతపండు పెద్ద బత్తాయి సైజ్ అంతా తీసుకున్నామండి. అది దగ్గరికి నానబెట్టుకున్నాము ఆల్రెడీ ముందే. గట్టిగా పిండుకొని ఒక గిన్నెలో మొత్తం వేస్ట్ అంతా తీసి పక్కకు పెడుతున్నాము. అందులో వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పులుపు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది.
నాది ఇంకొక ఛానల్ సునీత లైఫ్ స్టైల్ అని ఉందండి. సునీత లడ్డు ఇది ఈ ఛానల్లోనే హోమ్ పేజ్లోనే లింక్ ఇస్తానండి. అవన్నీ వ్లాగ్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇది మాత్రం ఓన్లీ కుకింగ్ ఛానల్. అది కూడా నచ్చితే ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా ఛానల్. ఆ ఛానల్ ఓన్లీ రిలేటెడ్ టు వ్లాగింగ్ అండి. సో చింతపండు మొత్తం పిండుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలండి మొత్తం ముక్కకి పట్టేటట్టు ఆ పులుపంతా. చాలా బాగుంది కదా. మేమైతే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం నోరు ఊరొచ్చేస్తుంది, కానీ తిన్నప్పుడు చాలా సూపర్ టేస్టీగా ఉందండి. ఇక బెండకాయలండి ఒక 5-6 వేసుకున్నాము. కడిగి తలతోక తీసేసి హాఫ్కి కట్ చేసుకొని వేసుకున్నామండి. ఫస్ట్ టైం ఈ బెండకాయతో మేము ట్రై చేసాం. జస్ట్ పైన చేపల కూరకి పైన జస్ట్ అట్లా వేసాము. స్టవ్ మీద పెట్టాము. టోటల్ కుకింగ్ టైం వచ్చేసి 20 మినిట్స్ అండి. 20 మినిట్స్లో అయిపోతుంది. మధ్యలో ఒకసారి వెళ్ళి ఇలా తిప్పుకోవాలి. ఇట్లా చేపల కూరలో స్పూన్ పెట్టకుండా కలుపుతారు కదా, ఇలాగే కలుపుకోవాలి కదా. మధ్యలో వెళ్ళి కలిపామండి ఇట్లా. టోటల్ 20 మినిట్స్ టైం పెట్టుకొని చూడండి, సిమ్లో పెట్టుకొని. ఈ చేపలు త్వరగా ఉడికిపోతాయి. ముళ్ళులు కూడా తినొచ్చు, ప్రాబ్లమే ఉండదు. ఒక ముళ్ళు మాత్రమే ఉంటుంది, ఇది పెద్ద ముళ్ళు. ముళ్ళు లేకుండా తినాలి అని అనుకుని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ చేపలు ఒకసారి ట్రై చేయండి. చివరిలో కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవాలి. నౌ ఇట్స్ కుక్డ్, ఇట్స్ రెడీ టు సర్వ్ అండి. చిన్న చేపల పులుసు అండ్ పక్కిల కూర ఈజ్ నౌ రెడీ టు ఈట్. ఓకే, నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సునీత లడ్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you